ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పఠన పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే. నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆరణేయ పర్వ అనే అనుపర్వలో యక్షుడు పలు ప్రశ్నలు అడగడం, దానికి సరి అయినటువంటి సమాధానాలను యుధిష్ఠిరుడు అందిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా యక్షుడు మరొకసారి ప్రశ్నిస్తూ ఉన్నాడు. యక్షౌవాచ కిం స్థైర్యం ఋషిభిః ప్రోక్తం కిం చ ధైర్యముదాహృతం స్నానం చ కిం పరం ప్రోక్తం దానం చ కిమిహోచ్యతే. ఓ యుధిష్ఠిర, ఋషులు స్థైర్యమని దేన్ని నిర్వచించారు? అలాగే అనగా స్థైర్యం అంటే ధైర్యం అని అర్థం. ఋషులు ధైర్యం అని దేన్ని చెప్పారు? ఎందుకంటే ధైర్యం అనేది మనం చెప్పడం వేరు, ఋషులు చెప్పడం వేరు. ఋషులు చెప్పింది ప్రమాణం అవుతుంది కదా. ఉత్కృష్టమైనటువంటి స్నానం అనగా స్నానాలలో శ్రేష్టమైనటువంటి స్నానం అంటే ఏమిటి? దానమని దేన్నంటారు, ధైర్యమని దేనంటారు అని తను ప్రశ్నించాడు. అందుకు యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ యుధిష్ఠిరౌవాచ స్వధర్మే స్థిరతా స్థైర్యం ధైర్యమింద్రియ నిగ్రహ స్నానం మనమలో త్యాగో దానం వై భూతరక్షణం. చాలా చక్కటి సమాధానాలను యుధిష్ఠిరుడు అందిస్తున్నాడు. మొట్టమొదటిగా స్థైర్యము అనగా స్థిరత, స్థిరంగా ఉండడం. దేనిలో స్థిరంగా ఉండాలి? ఈ కాలంలో మనం సెటిల్మెంట్ అని చెప్తూ ఉంటాం. వాడు ఎవరో వ్యవహరిస్తూ వీడు ఎన్నో ఊరు తిరుగుతున్నాడు, ఇంకా సెటిల్ కాలేదు అని అంటాం. దాన్ని స్థిరత అని మనం వ్యవహరిస్తూ ఉంటాం. కానీ నిజమైన స్థైర్యం అది కాదయ్యా. స్థైర్యం అంటే స్వధర్మంలో స్థిరంగా ఉండడం. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పిన విధంగా తన ధర్మంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా తన ధర్మాన్ని విడవక, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా తన ధర్మాన్ని ఆశ్రయించి ఉండడం, ఆ స్వధర్మంలోనే గంజి తాగైనా సరే తను సుఖంగా ఉండడం, దాన్నే స్థైర్యం అని అంటారు. అలాగే ధైర్యం అంటే ఏమిటి అంటే ఇంద్రియ నిగ్రహాన్ని పొందడమే ధైర్యం. అన్ని ఇంద్రియాలు కూడా తన వశంలో ఉంచుకొని ఆ ఇంద్రియాలన్నీ కూడా ఎప్పుడు కూడా చెడు పదార్థాల వైపు వెళ్లకుండా తను నిగ్రహించడం అనేదే అదే ధైర్యం అని చెప్పారు. ఇక స్నానం అంటే మన మలోత్యాగ. ఏదో పిండి పెట్టుకున్నాము, నులుగు పెట్టుకున్నాము, నూనె పూసుకున్నాము, ఒక 100 బిందెలు నీళ్లు వేసుకున్నాము అని మన శరీరాన్ని ఎంత శుభ్రపరిచి లోపల మనస్సంతా కూడా మలినంగా ఉంటే అది స్నానం అని అనిపించుకోదు. అంటే బహిశౌచం కూడా ఉండాలి. శరీరాన్ని కూడా శుభ్రంగా ఉంచుకుంటూ మనస్సును కూడా మనస్సులో ఉండేటువంటి మలినాన్ని వదిలివేయడం, దీన్నే స్నానం అని అంటారు. దానం వై భూతరక్షణం. సమస్త భూతాలను కూడా రక్షిస్తూ ఉండాలి. తన ఇంట్లో ఏవైనా చిన్న చిన్న చీమలు కానీ బొద్దింకలు కానీ వాటిని కూడా మనం సంహరించకూడదు. దోమలను కూడా దూరం పారదోలాలి కానీ, ఏవైనా క్రిమికీటకాలు ఉంటే వాటిని పట్టి బయట వేయాలి కానీ వాటిని చంపకూడదు. అందుకోసమే మన ఇంటి వైపు ముగ్గులు వేయడం అనేది బియ్యపు పిండితో వేస్తారు. ఎందుకంటే చీమలన్నీ కూడా అక్కడే చేరుకొని ఇంటి బయటే ఉంటాయి కాబట్టి. ఈ విధంగా సమస్త భూతాలను కూడా రక్షించడం, ఆ సమస్త భూతాల రక్షణ అంటే వాటికి కావలసినటువంటి ఆహారాన్ని ఇత్యాదిని కల్పించడమే ఇదే దానమని అంటారు అని యుధిష్ఠిరుడు సమాధానమిస్తే, మరికొన్ని ప్రశ్నలు యక్షుడు అడుగుతూ కః పండిత పుమాన్యేయో నాస్తికః కశ్చ ఉచ్యతే కో మూర్ఖః కశ్చ కామస్యాత్
కోమత్సర ఇతి స్మృతః. పండితుడంటే ఎవరు, నాస్తికుడు ఎవరు, మూర్ఖుడెవరు, పని అంటే ఏమిటి, మాత్సర్యం అంటే ఏమిటి అని ఒకే శ్లోకంలో 5 ప్రశ్నలను తను అడిగాడు. అందుకు యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ ధర్మజ్ఞ పండితో జ్ఞేయో నాస్తికో మూర్ఖ ఉచ్యతే కామ సంసార హేతుశ్చ హృత్తాపో మత్సర స్మృతః. ధర్మాన్ని తెలిసిన వాడే పండితుడు, ధర్మాన్ని తెలిసినవాడు కాదు. ఈ విషయం గురించి ఇంకొన్ని శ్లోకాల తర్వాత కూడా చెప్పబోతూ ఉన్నారు. అంటే పండితుడు అంటే కేవలం తెలుసుకున్నవాడు కాదు, ఆచరిస్తూ ఉండాలి. అటువంటి ధర్మజ్ఞుడే, ధర్మాచరణ పరాయణుడే, వాడినే పండితుడు అంటారు. నాస్తికో మూర్ఖ ఉచ్యతే భస్మీభూతస్య దేహస్య పునరుత్థాపనం కుతః అని పరలోకాల గురించి మాట్లాడుతూ, పరలోకాలు నిందిస్తూ, పరలోకాలే లేవు అని ఎవడైతే చెబుతాడో వాడే నాస్తికుడు. అంటే అస్తి నాస్తి, ఉన్నది లేదు. ఏమిటంటే పుణ్యపాపాలు, ఆ పుణ్యపాపాలు కావలసినటువంటి పైన ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, సుఖలోకాలు, దుఃఖలోకాలు, అటువంటి లోకాలు ఉన్నాయా లేవా అనేదే ప్రశ్న. అస్థి అంటే ఉన్నాయి, వాటిని అస్థి అని చెప్పేవాడు ఆస్తికుడు, లేదు అని చెప్పేవాడు నాస్తి. ఆ నాస్తికుడు వాడిని నాస్తికుడు అంటాడు. వాడే నాస్తికుడు, వాడే మూర్ఖుడు కూడా. రెండు ప్రశ్నలకు ఒకే సమాధానం. నాస్తికుడెవడు, మూర్ఖుడెవడు అంటే ఎవడైతే నాస్తికుడుగా ఉన్నాడో వాడే మూర్ఖుడు అని చెప్పేశాడు యుధిష్ఠిరుడు. అలాగే సంసారానికి కారణం ఏమిటి అంటే, కామం అంటే ఏమిటి అంటే, సంసారానికి కారణమైనదే కామం. మరొకసారి పుడతాడు, మరణిస్తాడు, పుడతాడు, మరణిస్తాడు. ఎప్పుడైతే ఈ పుట్టుక అలాగే మరణం ఈ రెండింటిని దాటాలనే ఎప్పుడైతే తను ఇచ్ఛను పొంది వాటిని ఎప్పుడైతే దాటుతాడో అప్పుడు తను కామాన్ని గెలిచినట్టే. ఎందుకంటే సాధారణంగా ఒక మనిషి ఒకరోజు బతికితే చాలు 10 జన్మలకు కావలసినటువంటి పుణ్యపాపాలను తను సంచయం చేసుకుంటాడు. అంటే అన్ని పుణ్యపాపాలు మనం అనుభవించాలంటే మళ్ళీ అన్నిసార్లు పుట్టాలి. అన్నిసార్లు పుట్టామంటే మరొకసారి ఒక్కొక్క రోజు కూడా 10 జన్మలు, ఇవన్నీ కూడా నిశ్చయం. ఆ విధంగా కాకుండా ఎలాగైనా సరే ఈ సంసారం నుండి నేను దాటాలి అనే నిశ్చితమైనటువంటి ఒక ప్రతిజ్ఞతో ఎవరైతే సాధన మార్గంలో ఉంటాడో వాడు కామాన్ని గెలిచినట్టే. అలాగే మాత్సర్యం అంటే ఏమిటని ప్రశ్నించాడు. దానికి చెప్పాడు హృత్తాపో మత్సర స్మృతః. ఈ సంసార హృదయ పరితాపమే మాత్సర్య లక్షణమని చెప్పాడు. హృదయంలో ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉండడం. బయట చూడ్డానికి మాత్రం ప్రశాంతంగా ఉంటాడు, కానీ హృదయంలో తన పక్కన ఉండే వారి దగ్గర ఉండేటువంటి వస్తువును చూసి వాటితో ఎలాగైనా సరే ఈ వస్తువు నేను పొందలేదే అనే ఒక తాపంతో ఎంతో మథన పడుతున్నాడు చూడండి, దాన్నే మాత్సర్యం అని అంటారని చెప్పారు. ఇక్కడ కామ సంసార హేతుశ్చ అని చెప్పిన దానికి నీలకంఠాచార్యులు ఇంకొక విషయాన్ని చెబుతూ కామము అంటే వాసన అని చెప్పారు. వాసన అంటే పూర్వజన్మలో తను చేసినటువంటి పుణ్యపాప కర్మలకు అనుగుణంగా ఇప్పుడు సుఖ దుఃఖాలను పొందటం, ఆ పొందాలనే ఉబలాటని కూడా దాన్నే వాసన అంటారు. ఇదే సంసారానికి కారణము అని చెప్పారు. తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ కోహంకార ఇతి ప్రోక్తః కశ్చ దంభ ప్రకీర్తితః కిం తద్దైవం పరం ప్రోక్తం కిం తత్ పైశూన్యముచ్యతే. ఓ యుధిష్ఠిర, అహంకారం అంటే ఏమిటి, దంభం అనేది ఏది, ఉత్తమమైనటువంటి దైవం ఎవరు, పైశూన్యము అంటే ఏమిటని ప్రశ్నించాడు. అందుకు యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ మహాజ్ఞాన మహంకారో దంభో ధర్మోధ్వజోచ్ఛయ దైవం దాన ఫలం ప్రోక్తం పైశూన్యం పరదూషణం. ఓ యక్ష, గొప్ప అజ్ఞానమే అహంకారం. అంటే తాను ఏదైతే జ్ఞానాన్ని పొందాడో ఆ జ్ఞానం ఒక్కసారి అది అబద్ధం కూడా అయి ఉండవచ్చు గాక. అంటే కాస్త ధర్మ విరుద్ధమైన, లేకపోతే అది అజ్ఞానం కూడా అయి ఉండొచ్చు. కానీ అజ్ఞానమనే జ్ఞానంగా భావిస్తూ ఎవరైతే ఉంటాడో దాని అజ్ఞానము, దాన్నే అహంకారం అని అంటారు. అంటే తను ఏదైతే చెబుతున్నాడో వాస్తవంగా తను తామును పట్టుకున్నాడు, లేదు ఇది తాడే అని ఎవడైతే సాధిస్తాడో అటువంటి వాడు అహంకారాన్ని పొందినట్టే. అలాగే దంభో ధర్మో ధ్వజోచ్ఛ్రయ, గొప్ప ధర్మాత్మునిగా భావిస్తూ దంభాన్ని అనగా దంభం కోసం తను దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కొందరు దానాలు చేస్తూ సత్కార్యాలు చేస్తూ వాటి వలన వచ్చేటువంటి కీర్తిని ఎవరు కూడా ఆశించరు. కొందరు కీర్తిని ఆశిస్తూ ఉంటారు. కీర్తి వస్తే పర్లేదు, రాకున్నా పర్వాలేదు అని కొందరు అనుకుంటారు. కొందరు ఆ కీర్తి కోసమే, ప్రతిష్ట కోసమే కొందరు
పెద్ద పెద్ద ఫోటోలు వేసుకుంటూ, ఒక ఫ్యాన్ ఇస్తే దానిపైన 4 వైపు పేర్లు రాసుకుంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి దానం ఏదైతే ఉందో ఇదే దంభము అంటారు. అలాగే దైవం దాన ఫలం ప్రోక్తం. దాన ఫలము ఏమి అని అడిగాడు. దాన ఫలం అంటే వేరే లేదు, దైవమే. దైవం అంటే సత్కార్యం అని అర్థం. ఒక దానం చేస్తాడు, ఆ దానానికి పుణ్యంగా దైవాన్ని పొందుతాడు, అంటే మరొక సత్కార్యాన్ని చేస్తాడు. తద్వారా మరొక సత్కారం, తద్వారా మరొక సత్కార్యం. ఈ విధంగా ఒక సత్కార్యానికి అనేక సత్కార్యాలను చేస్తూ చివరికి పరమాత్మను చేరుకుంటాడు. అందుకోసం దానానికి ఫలం దైవమే. పైశూన్యం పరదూషణం. ఇతరులపైన చాడీలు చెప్పడమే పైశూన్యమునంటారు. తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ, ధర్మశ్చార్థశ్చ కామశ్చ పరస్పర విరోధినః ఏషాం నిత్య విరుద్ధానాం కథమేకత్ర సంగమః. చాలా చక్కటి ప్రశ్న. అంటే సామాన్యంగా మనకు కూడా అప్పుడప్పుడు ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది. ధర్మార్థ కామాలు పరస్పర విరుద్ధంగానే ఉంటాయి. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ అర్థకామాలు ఎలా వస్తాయి? అర్థమున్న చోట ధర్మకామాలు, కామమున్న చోట ధర్మార్థాలు ఇలా రాకూడదు కదా. కానీ ఇవన్నీ కూడా ఎలా ఒకే చోట సంగమిస్తాయి, ఒకే చోట ఎలా కలుస్తాయి అని అడిగాడు యక్షుడు. అంటే పరస్పర విరుద్ధంగా ఉండేటువంటి ఈ 3 కూడా ఒకే చోట సంగమించే స్థానం ఏది అని అడిగాడు. అందుకు యుధిష్ఠుడు సమాధానమిస్తూ, యదా ధర్మశ్చ భార్యాచ పరస్పర వశానుగౌ తదా ధర్మార్థ కామానాం త్రయాణామపి సంగమః. చాలా చక్కటి సమాధానాన్ని ఇస్తున్నాడు. ప్రశ్న అయితే చాలా సూక్ష్మమైనటువంటి ప్రశ్న. అంతే సూక్ష్మంగా, అంతే యుక్తంగా కూడా సమాధానం ఇస్తున్నాడు యుధిష్ఠిరుడు. ఎప్పుడైతే ధర్మాన్ని, తన భార్యను తన వశంలో ఉంచుకుంటాడో, అంటే ధర్మబద్ధంగా తను భార్యను పొందుతాడో, భార్య కూడా ధర్మ మార్గంలో ఉంటుందో వాడికి ధర్మ అర్థాలు దొరికినట్టే. ఎప్పుడైతే తను ధర్మ కార్యాలు చేస్తాడో దానికి ప్రోత్సాహన చేయాలి తన భార్య. సాధారణంగా స్త్రీలకు పురుషుల కన్నా ఎక్కువ ధర్మబుద్ధి ఉంటుంది. కొందరికి లేకుండా ఉండవచ్చు గాక, సాధారణంగా పురుషుని కన్నా ధర్మం పైన శ్రద్ధ, ధర్మం పైన భయము. అందుకోసమే మన భారతీయ సంస్కృతిలో ఇప్పటికి కూడా ధర్మం అనేది ప్రతి ఇంటా కూడా ఉన్నది. దానికి స్త్రీయే కారణము. అందుకోసమే చెబుతారు, గృహిణి గృహముచ్యతే. ఒక గృహంలో ధర్మం ఉన్నది అంటే దానికి ఆ గృహిణియే కారణం. అందుకోసమే యదా ధర్మశ్చ భార్యాచ పరస్పర వశానుగౌ. ధర్మబద్ధంగా భార్య ఎప్పుడైతే ఉంటుందో, భార్యకు అధీనంలో ఎప్పుడైతే ఆ ఇంట్లో ధర్మం ఉంటుందో అక్కడ అర్థం అనేది ఉంటుంది. అర్థం అంటే సంపదలు. ఆ సంపదలు దేనికోసం వినియోగించాలి? ధర్మం కోసం వినియోగించాలి. ఎప్పుడైతే భార్య అడ్డుపడుతుందో పురుషుడు కూడా అప్పుడు ధర్మకార్యాలను చేయలేడు. కానీ ఎప్పుడైతే భార్యగా ఉండే ఆవిడ ధర్మకార్యాలను ఎక్కువగా తన భర్త ద్వారా చేయిస్తూ, దాన ధర్మాదులు కూడా ఎప్పుడైతే చేయిస్తూ ఉంటుందో ఆవిడ ద్వారే తన కామరాన్ని కూడా పూర్తి చేసుకుంటాడు పురుషుడు. కాబట్టి ఆ ధర్మబద్ధమైనటువంటి స్త్రీ ఉండే చోట ధర్మార్థ కామాలు 3 కూడా చేరినట్టే, 3 కూడా ఒకే చోట ఉన్నట్టే కదా అని యుధిష్ఠుడు అత్యంత యుక్తమైనటువంటి సమాధానాన్ని ఇచ్చాడు. తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ, అక్షయ్యో నరకః కేన ప్రాప్యతే భరతర్షభ ఏతన్మే పృచ్ఛత ప్రశ్నం తచ్ఛీఘ్రం వక్తుమర్హసి. ఓ యుధిష్ఠిర, మనిషి ఏ కారణం చేత నిరవధికమైనటువంటి నరకాన్ని పొందుతాడు? అంటే నరకం అనేది చాలా విధాలుగా ఉన్నాయి. కానీ అనంతమైనటువంటి నరకం అంటే ఎప్పుడు కూడా నరకంలో ఉండడమే. కొన్ని నరకాలు మనం వెళితే ఆ నరకం నుండి తిరిగి రాము. కొన్ని నరకాలు మనం ఆ నరకాల్లో ఉంటాం, కానీ చాలా కాలం తర్వాత తిరిగి వస్తాం. ఈ 2 విధాలైనటువంటి నరకానికి ఎవరు వెళ్తారు అని ప్రశ్నించాడు యక్షుడు. అందుకు యుధిష్ఠుడు సమాధానమిస్తూ, బ్రాహ్మణం స్వయమాహూయ యాచమానమకించనం పశ్చాన్నాస్తీతియో బ్రూయాత్ సోక్షయం నరకం వ్రజేత్. ఒక బ్రాహ్మణుడు భిక్షార్థి అయి వచ్చాడు. భిక్షార్థి అయి వచ్చినటువంటి బ్రాహ్మణుడిని పిలిచాడు ఒక మనిషి. పిలిచి, అదిగో నీకు ఇది ఇస్తాను అది ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత తన ఇంటికి పిలిచి కాసేపు కూర్చోపెట్టిన తర్వాత, నా దగ్గర అదేది కూడా లేదు, నువ్వు వెళ్ళిపో అని ఎవరైతే చెబుతాడో వాడు అక్షయమైనటువంటి నరకాన్ని పొందుతాడు. అంటే
దానమిస్తానని ప్రతిజ్ఞ చేసిన వెంటనే ఖచ్చితంగా కూడా ఎంత కష్టమైనా ఆ దానాన్ని ఇవ్వవలసినదే. అలా ఇవ్వకపోతే గొప్ప గొప్ప నరకాలని పొందవలసి వస్తుంది. అందుకోసమే ప్రతిజ్ఞ చేసే ముందు వెనక ముందు ఆలోచించాలి. ఈ దానాన్ని నేను ఇవ్వగలనా లేదా? ఇవ్వలేను అంటే దానికోసం ప్రతిజ్ఞ చేసే అవసరం లేదు. కానీ ఒకసారి ప్రతిజ్ఞ చేస్తే ఎలాగైనా సరే ఆ దానాన్ని ఇవ్వవలసినదే. ఈ విషయాన్ని మనం రఘువంశపు మహారాజుల యొక్క వృత్తాంతంలో చూస్తాం. ఒక విద్యార్థి తన యొక్క విద్యను పూర్తి చేసుకుని రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు గురుదక్షిణగా ఇవ్వవలసిన ధనం లేదు అంటే రాజుగారు కూడా అప్పుడే మొత్తం యాగం చేసి సమస్తాన్ని కూడా దానం ఇచ్చేశారు. ఇక రేపు ఉదయం ఎలాగైనా సరే అలకాపురి పైన దండెత్తి వెళ్ళి అలకాపురిలో కుబేరు దగ్గర ఉండేటువంటి సంపదలు తీసుకువచ్చైనా ఈ బ్రాహ్మణునికి నేను గురుదక్షిణగా ఇవ్వవలసిన విత్తాన్ని ఇవ్వాలని అనుకుంటాడు. కానీ ఆ దైవానుగ్రహం వలన రాత్రి మొత్తం కూడా ధనపు వర్షం కురిసిందంట ఆ రాజు యొక్క కోశాగారంలో. ఆ విధంగా ఒకసారి మాట ఇస్తే చాలు, ఎంత కష్టమైనా సరే మనం దానం ఇవ్వవలసిందే. అలా ఇవ్వకపోతే అక్షయమైనటువంటి నరకాన్ని పొందుతాం. అంటే తిరిగి రాని నరకాలని ఒక అర్థం. మరొక అర్థం ఏమిటంటే అక్షయమైన నరకం అంటే ఎప్పుడు కూడా ఈ సంసారంలో ఉండటమే, ఎప్పుడు కూడా సుఖ దుఃఖాల్లో కొట్టుమిట్టాడుతూ ఉండటమే. అది కూడా క్షణికమైన అల్పమైనటువంటి సుఖాల వెనక మనం పరిగెత్తడం, వాటి వలన సుఖాన్ని పొందడం, అవి కూడా క్షణాలు, అవి కూడా నష్టమైపోతాయి. తర్వాత వచ్చేవి దుఃఖాలు, ఆ దుఃఖాన్ని పొందుతాం. ఈ విధంగా సుఖాలు దుఃఖాలు సుఖాలు దుఃఖాలు, వాటి ఈ చక్రంలోనే మనం చిలికిపోతాము. తర్వాత యుధిష్ఠుడే మరికొన్ని ధర్మాలను చెబుతూ, వేదేషు ధర్మశాస్త్రేషు మిథ్యాయో వై ద్విజాతిషు దేవేషు పితృధర్మేషు సోక్షయం నరకం వ్రజేత్. ఇంకొందరు కూడా అక్షయమైనటువంటి నరకాన్ని పొందుతారు. వారెవరో చెబుతారు విను. వేదాన్ని, అలాగే ధర్మశాస్త్రాన్ని, బ్రాహ్మణులను, దేవతలను, పితృధర్మాలు, వీటి పట్ల ఎవరికైతే ఆసక్తి ఉండదో, శ్రద్ధ అనేది ఉండదో, ఎవరైతే వీటిని దూషిస్తూ ఉంటారు, ఎవరైతే వేదాన్ని నిందిస్తారు, మనుస్మృతి ఇత్యాదులను కొందరు నడివీధిలో ఎందరో ఆ పుస్తకాలను కాల్చివేశారు, వారు ఖచ్చితంగా కూడా అక్షయమైనటువంటి నరకాన్ని పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనుస్మృతి అంటే స్వయంగా స్వయంభువ మను, చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానస పుత్రుడు. అతను రచించినటువంటి ధర్మాన్ని సూచించేటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్ని నడివీధిలో కాల్చారు. అటువంటి వారు ధర్మశాస్త్రాలను, బ్రాహ్మణులను, దేవతలను, పితృధర్మాలను, పితృదేవతల యొక్క సంస్కారాలను, యజ్ఞయాగాదులను, గోవులను, ఈ విధంగా అనేక ఏవైతే ధర్మబద్ధమైనటువంటి వస్తువులు ఉన్నాయో మన ప్రాచీన సంస్కృతిలో, వీటిని నిందించేవారు, వీటిని అమర్యాదగా చూసేవారు, వారందరూ కూడా అక్షయ నరకాన్ని పొందుతారు. విద్యమానో ధనే లోభాత్ దాన భోగ వివర్జితః పశ్చాన్నాస్తితి బ్రూయాత్ సోక్షయం నరకం వ్రజేత్. ఇంకొన్ని విషయాలు చెబుతున్నాడు యుధిష్ఠిరుడు. అంటే పైన ఉండేటువంటి అన్ని ప్రశ్నలకు కూడా దాదాపుగా ఒక్కొక్క పాదంతో సమాధానం ఇచ్చేశాడు. కానీ అక్షయమైనటువంటి నరకాన్ని ఎవరు పొందుతారంటే దానికి మాత్రం 3 శ్లోకాలను తను సమాధానంగా ఇస్తున్నాడు యుధిష్ఠిరుడు. అంటే ఇటువంటి తప్పులను మీరెవరు చేయవద్దని మన సూచన మనకిస్తూ ఉన్నాడు. కావలసినంత ధనం ఉన్నది, తను అనుభవించడు, మరొకరికి కూడా దాన ధర్మాలు చేయడు. అలాగే తనపైన ఆధారపడినటువంటి వారి అవసరాలు కూడా తీర్చడు. అటువంటి వారు ఈ అక్షయమైనటువంటి నరకాలను పొందుతారు. అంటే ధనం ఉంది, ఆ ధనాన్ని మొత్తం కూడా తనే అనుభవించకూడదు. నేనే సంపాదించాననే అహంకారం ఉన్నప్పటికీ కూడా, అంటే తనే సంపాదించి ఉన్నా కూడా దానిపైన మమత అనేది లేకుండా ఇదం నమమ అంటూ మరొకరికి దానంగా ధర్మకార్యాలు చేయాలి. అలాగే తనపైన ఆధారపడ్డటువంటి తన పత్ని పుత్రులు, అలాగే తన సేవకులు, వారికి కావలసినటువంటి అవసరాలు తీర్చాలి. అవసరాలు తీర్చి మిగతా కొంత సొమ్మును తన స్వప్రయోజనం కోసం వినియోగించాలి. అలా చేయని వాడు కూడా అక్షయమైనటువంటి నరకాన్ని పొందుతాడు. అంటే మనం ఎంత సంపాదించాము, ఆ సంపాదనలో ఎంత భాగాన్ని దేనికోసం ఖర్చు చేశాం, వీటిని బట్టే ఆ దానం సదుపయోగమైందా లేకపోతే నిరుపయోగమైందా, లేకపోతే వాటి వల్ల మనం పుణ్యాన్ని పొందామా లేకపోతే పాపాన్ని పొందామా అనేది తెలిసిపోతుంది. తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ, రాజన్ కులేన వృత్తేన స్వాధ్యాయేన శ్రుతేన వా బ్రాహ్మణ్యం కేన భవతి ప్రబ్రూహ్యేతత్ సునిశ్చితం. చాలా చక్కటి ప్రశ్న. ఈ కాలంలో కొన్ని వర్ణాల వాళ్ళని దూషిస్తూ ఉంటారు. కానీ ఈ వర్ణ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఇది
వారి వారి జాతిని బట్టి లేదు, వారి పుట్టుకను బట్టి లేదు. దాన్ని ఇక్కడ యక్షుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓ రాజా, కులము, ఆచారము, స్వాధ్యాయము, అలాగే శాస్త్ర శ్రవణం, వీటిలో దేని వలన బ్రాహ్మణ్యం అనేది సిద్ధిస్తుంది అంటే బ్రాహ్మణుని యొక్క లక్షణం ఏమిటి అని ప్రశ్నించాడు. అందుకు యుధిష్ఠిరుడు సమాధానమిస్తూ, శృణుయక్ష కులం తాత న స్వాధ్యాయో నచ శ్రుతం కారణం హి ద్విజత్వేచ వృత్తమేవ న సంశయ. కుండబద్దలు కొట్టేట్టుగా చెప్పేశాడు యుధిష్ఠిరుడు. ఇతపూర్వం మార్కండేయ మహర్షి గారు కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఓ యక్ష, ఒక మనిషికి కులం వలన, లేకపోతే స్వాధ్యాయం వలన, లేకపోతే శాస్త్ర శ్రవణం వలన వాడు బ్రాహ్మణుడని అనిపించుకోడు. కానీ ఎవరైతే ఆచారవంతుడుగా ఉంటాడో, సదాచార సంపన్నుడుగా ఉంటాడో, తన వలన ఎవరికి కూడా ఎటువంటి ద్రోహాన్ని చెయ్యడో, ఎప్పుడు కూడా పరహితాన్ని కోరుకుంటూ ఉంటాడో, ఎప్పుడు కూడా లోక కళ్యాణాన్ని కోరుకుంటూ ఉంటాడో, వాడే బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు. అందుకోసమే వృత్తం యత్నేన సంరక్ష్యం బ్రాహ్మణేన విశేషతః అక్షీణ వృత్తో నక్షీణో వృత్తతస్తు హతోహతః. అందుకోసం బ్రాహ్మణుడుగా ఉండేవాడు ప్రయత్నపూర్వకంగా తన ప్రవర్తనను, ఆచారాన్ని, శీలాన్ని కూడా రక్షించుకోవాలి. అది ఉన్నంత వరకే అతను బ్రాహ్మణుడు. అది లేనప్పుడు వాడు బ్రాహ్మణుడు కాదు. అంటే బ్రాహ్మణుడు అంటే ఒక కులంలో పుట్టాడు, వాడు ఎన్ని దుర్మార్గాలు చేసినా కూడా వాడు బ్రాహ్మణుడని మనం అనుకుంటామేమో. కానీ మహాభారత ప్రకారంగా మాత్రం వాడు కొన్ని దుష్కర్మలను చేస్తే, వాడు సదాచార సంపన్నుడు కాకపోతే వాడిలో బ్రాహ్మణ్యం పోయినట్టే. బ్రాహ్మణుడుగా ఉండేవాడు ప్రతి ఒక్క క్షణం కూడా లోకా సమస్త సుఖినోభవంతు అని అనుకుంటూ ఉండాలి. సమస్త ప్రజల యొక్క క్షేమాన్ని కోరాలి, వాటి కోసం యజ్ఞయాగాదులు చేయాలి, దానిలో ఎటువంటి స్వార్థం ఉండకూడదు, వేదాన్ని పఠించాలి, అలాగే సచ్చీలుడై ఉండాలి, ఆచారపరుడై ఉండాలి. ఈ అన్నీ ఉన్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు. అది లేనివాడు, స్పష్టంగా చూడండి, వృత్తతస్తు హతోహతః. ఎవరైతే సద్వృత్తిని, తన వృత్తిని వదిలివేశాడో, మనస్సుని శుద్ధంగా పెట్టుకోలేదు, కానీ యజ్ఞయాగాలు చేస్తున్నాడు, స్వాధ్యాయ సంపన్నుడు, అటువంటి వాడు బ్రాహ్మణుడు కాదు. ఆ విషయాన్ని తర్వాత శ్లోకంలో కూడా చెబుతున్నాడు. పాఠకాశ్చైవ ఏ చాన్యే శాస్త్ర చింతకాః సర్వే వ్యసనినో మూర్ఖాః యక్రియావాన్ సపండితః. శాస్త్రాన్ని చదువుతూ ఉంటారు, కొందరు శాస్త్రాన్ని పాఠం చెప్తూ ఉంటారు, కొందరు శాస్త్రాన్ని అధ్యయనం చేసి, అధ్యాపనం చేసి, అందులో ఎంతో పరిణితిని పొంది వాటిలో ఎన్నో శాస్త్రాస్త్ర చర్చలు కూడా చేస్తూ ఉంటారు. కానీ వారందరూ కూడా శాస్త్రోక్త విధానాన్ని తమ జీవితంలో అలవర్చుకోకపోతే వారందరూ కూడా మూర్ఖులే. వాడు చదివినంతా కూడా వ్యర్థమే, వాడు చదవనట్టే. చతుర్వేదోపి దుర్వృత్తః సశూద్రాదతిరిచ్యతే యోగ్నిహోత్ర పరోదాంతః సబ్రాహ్మణ ఇతి స్మృతః. ఒకడున్నాడు, వాడు 4 వేదాలను చదివాడు, కానీ దుర్వృత్తః, దుష్టమైనటువంటి ప్రవృత్తి కలిగిన వాడే ఉన్నాడు. సత్ప్రవృత్తి వాడి యందు లేదు, సత్ప్రవర్తన లేదు. ఎప్పుడూ కూడా ఇతరులకి హానినే కలిగిస్తూ ఉన్నాడు. ఎప్పుడో కూడా యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నా కూడా ఎప్పుడైతే సత్ప్రవర్తన అనేది అతని దగ్గర లేదో వాడు అధముడే, వాడు శూద్రుడి కన్నా, అనగా జన్మతః శూద్రుడే ఎవరైతే ఉంటాడో వాడికన్నా అధముడే వీడు. కానీ అగ్నిహోత్ర పరుడు, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, శూద్రుడై లోక కళ్యాణాన్ని కోరుతూ ఉంటే వాడు బ్రాహ్మణుడుగా లెక్క అని చెప్పేశాడు యుధిష్ఠిరుడు. అంటే ఈ బ్రాహ్మణ్యము లేకపోతే శూద్రత్వం అనేది ఆచార విచారాల వలన, అలాగే మనోశుద్ధి ఇత్యాదుల వలనే మాత్రమే మనం నిర్ణయించగలమే. కానీ వారి పుట్టుకతో, వారి కులంతో, వారి యొక్క పాండిత్యంతో మనం వాటిని నిర్ణయించలేము అని స్పష్టంగా చెబుతున్నాడు యుధిష్ఠిరుడు. తర్వాత యక్షుడు ప్రశ్నిస్తూ, యక్ష ఉవాచ ప్రియవచనవాది కిం లభతే విమృశిత కార్యకరః కిం లభతే బహుమిత్రకరః కిం లభతే ధర్మే రతః కిం లభతే కథయ అని ఇంకొన్ని ప్రశ్నలను కూడా అడుగుతున్నాడు. ఆ ప్రశ్నలను, వాటికి సమాధానాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.